పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. రాత్రికాల ప్రార్థన. నీవు ప్రభువును నమ్మి మంచిని చేసిన ఆయన దేశమున వసించి సురక్షితముగా జీవింపుము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనంలో ఈ వాక్యంలో పలికినటువంటి ప్రభువా, ఉదయం మేల్కొనిన సమయం నుంచి ఇప్పటి వరకు మమ్మందరినీ ఆశీర్వదించి కాపాడినందులకు మీకే శతకోటి స్తుతి స్తోత్రములు దేవా. ఈ రాత్రి సమయంలో కూడా ప్రభువా, మీ దీవెనలతో మా భారములను తొలగించి మంచి విశ్రాంతినివ్వమని, మీ చిత్తమైతే వేకువ జామున మేల్కొని మా జీవితాన్ని కొనసాగించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవమాతకు సమర్పణ. నా యొక్క రాజ్ఞి, నా యొక్క తల్లి, నన్ను మీకు సంపూర్ణముగా సమర్పించుచున్నాను. నా యొక్క భక్తి మీకు చూపించుటకు ఈ దినము మా కండ్లను, చెవులను, నోరును, హృదయమును పూర్తిగా మీకు సమర్పించుచున్నాం. కాబట్టి మమ్ము మీ స్వంతముగా చేసుకొని మమ్ము కాపాడనవదరించండి. ఆమేన్. జేసు మరియా జోజప్ప మా హృదయమును, మా ఆత్మను, మా జీవితమును మీకు సమర్పించుచున్నాము. జేసు మరియా జోజప్ప మా కడపటి అవస్థలో మాకు సహాయం చేయండి. జేసు మరియా జోజప్ప గారా, మీ దివ్య సన్నిధానములో సమాధానముగా ప్రాణము విడుచుదుముగాక. క్రీస్తువుల సహాయమాత మా కొరకు వేడుకొనండి. ఆమేన్. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. ఆమేన్. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కావలి అయిన సన్మనస్కులారా, మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.